హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది వచ్చేసి మనకి రైనీ సీజన్లో అలానే వింటర్ సీజన్లో వచ్చేసి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానికోసం నేను ఈరోజు అయితే ఒక సొల్యూషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మళ్ళీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం చూడబోయేది వచ్చేసి మనం ఒక్కొక్కళ్ళ స్కిన్ వచ్చేసి ఒక్కొక్క టైప్లో ఉంటుందండి. కొంతమంది వచ్చేసి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమంది వచ్చేసి ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ అయితే ఉంటుంది, కొంతమందిలో వచ్చేసి డ్రై స్కిన్ అనేది ఉంటుంది, ఇంకొంతమందిలో వచ్చేసి ఆయిలీ స్కిన్ లాగా అలానే కొంచెం డ్రై అయిపోయినట్లుగా అట్లా మిక్సింగ్ ప్యాటర్న్స్లో అయితే ఉంటూ ఉంటుంది. దీనికోసం మనము ఒక సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటాము. ముఖ్యంగా వచ్చేసి మనకి రైనీ సీజన్ అలానే వింటర్ సీజన్లో వచ్చేసి మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ డ్రై అవ్వడం వల్ల మన స్కిన్ మీద వచ్చేసి వైట్ కలర్ ప్యాచెస్ లాంటివి రావటము, మనకి ఇచ్చింగ్ లాంటిది రావటము, ఇలాంటి సమస్యలు అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైనీ సీజన్ అలానే వింటర్ సీజన్లో ఇలాంటి వాటికి చెక్ పెడుతూ మనం ఈరోజు అయితే ఒక ఫేస్ ప్యాక్ని అయితే చూడబోతున్నాము. అది కూడా మనకి హోమ్ మేడ్ రెమెడీస్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అది ఎలా ప్రిపేర్ చేయాలో, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చాలా మందిలో వచ్చేసి స్కిన్ అనేది డ్రై అయిపోవటం వల్ల మన స్కిన్ మీద వచ్చేసి వైట్ ప్యాచెస్ లాగా రావటము, దాని ద్వారా మనకి ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఆ స్కిన్ అనేది మనకి అక్కడ వచ్చేసి రెడ్డిష్గా అయిపోయి మన స్కిన్ అంతా కూడా డల్గా అన్ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి మన మార్కెట్లో చాలా ప్రొడక్ట్సే ఉన్నాయి, కానీ అవన్నీ మనము పర్చేస్ చేసి అప్లై చేయాలి అన్నా కూడా మనకి ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లం నుండి మనం బయటపడటానికి మనకి హోమ్లోనే బెస్ట్ ఇంగ్రీడియంట్స్ని అయితే యూస్ చేసుకొని మనం ఈ ఫేస్ ప్యాక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈరోజు వచ్చేసి మనము డ్రై స్కిన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. దీనికోసం నేను హోమ్ రెమెడీస్కి మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఒక ఫేస్ ప్యాక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆ ఫేస్ ప్యాక్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటి వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఈ ప్రాబ్లం నుండి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మీకు చూపిస్తూ ఒక ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేశాను. అది నేను మా ఫేస్ మీద మీకు లైవ్లో అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ని కనుక మీరు ర్యాండమ్గా అంటే వీక్లీ 1 or 2 times మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కనుక యూజ్ చేశారంటే కనుక మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను మీకు లైవ్లోనే నా ఫేస్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకంటే మనకి హోమ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఈ ప్యాక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఓకేనా. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నామంటే మన స్కిన్లో ఉన్న ఆ డ్రైనెస్ అంతా పోయి మన స్కిన్ అనేది న్యాచురల్గా ఉండటానికి, మాయిశ్చరైజేషన్గా ఉండటానికి ఈ ప్యాక్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ హనీని అయితే తీసుకుంటున్నానండి. ఈ హనీ వచ్చేసి మనకి ఆర్గానిక్ హనీని తీసుకుంటున్నాను. మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మన ఫేస్కి. మీరు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న హనీ వచ్చేసి మనము వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేద్దాము దీంట్లో. ఈ హనీలో వచ్చేసి మనకి మాయిశ్చరైజేషన్ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. మన ఫేస్ని మాయిశ్చరైజేషన్ చేయడానికి హనీ అయితే మనకి చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో వచ్చేసి యోగర్ట్ ఆర్ కర్డ్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి పుష్కలంగా ఉండటం వల్ల మన స్కిన్లో ఉన్న యాక్నీ మార్క్స్ని రెడ్యూస్ చేసేసి మన స్కిన్ని డ్రై అవ్వనీయకుండా మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి మన స్కిన్ని ఈవెన్గా చేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఒక హాఫ్ కట్ చేసిన టమాటాని తీసుకొని దాని రసాన్ని కూడా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి మన స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ని తొలగించేసి మన స్కిన్లో ఉన్న ర్యాషెస్ని అలాంటి వాటిని రెడ్యూస్ చేసేసి మన స్కిన్ అనేది ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని సేఫ్ చేయడానికి మనకి టొమాటో జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకి విటమిన్ సి ఉండటం వల్ల మన స్కిన్ అనేది ఇది యాక్నీ మార్క్స్ నుంచి అలానే రెడ్డిష్ నుంచి మనకి ముఖ్యంగా క్యూర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే ఫేస్ మీద అప్లై చేసుకుందాము.
అయితే చూపించాను కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఫేస్ మీద అప్లై చేసుకుంటాను. ఇది అప్లై చేసుకొని మనం ఒక 15 మినిట్స్ మన ఫేస్ మీద ఉంచుకొని మనం కనుక మనము ఫేస్ వాష్ చేసుకున్నామంటే కూల్ వాటర్తో మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ప్యాక్ని మీరు వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అయితే వేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అప్పుడు మీకున్న డ్రై స్కిన్ అనేది స్లోగా మీకు రెడ్యూస్ అయిపోయి మీ స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా ఉండటానికి ఈ ప్యాక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దట్టు మనకి హోమ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసాం కాబట్టి మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం చక్కగా ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాక్ వచ్చేసి మీరు బ్రష్తోనే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా హ్యాండ్తోనైనా కూడా మీరు ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కనుక మీరు ఒక్కసారి ప్యాక్ని అప్లై చేసుకునే ముందుగా వచ్చేసి మీ ఫేస్ అంతా కూడా వాటర్తో అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉన్న మనకి ఉన్న డస్ట్ అంతా పోయి కూడా మన స్కిన్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ను అయితే మీరు మొత్తం కూడా ఈ విధంగా స్కిన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీ స్కిన్ అయితే అలా వదిలేసేయండి. ఇలా యూజ్ చేయటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. మనకి హోమ్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దట్టు మనకి ఎక్స్పెన్సివ్ కూడా అవ్వదు. మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ముఖ్యంగా చాలా మంది వచ్చేసి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మాయిశ్చరైజేషన్గా ఉంచుతుంది. మనం డైలీ యూజ్లో కనుక దీన్ని యూజ్ చేసామంటే చూసారా, మనం ఈ ప్యాక్ని అప్లై చేయటం వల్ల మన ఫేస్ మీద మాయిశ్చరైజేషన్ అంటే మన స్కిన్ మీద ఉన్న ఆ డ్రైనెస్ అంతా పోయి కూడా మన స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా గ్లోయిగా రావడానికి ఈ ప్యాక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ని ఈ విధంగా కనుక మీరు అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు వదిలేసారంటే సరిపోతుంది. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మొత్తం మీరు ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీ హ్యాండ్స్తో మీ ఫింగర్స్తో జస్ట్ ఇలా మసాజ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు మీ ఫేస్ని అయితే వదిలేయండి. మీ ఫేస్ని ఈ విధంగా రెగ్యులర్ బేసిస్లో మీరు వీక్లీ 2 టైమ్స్ కనుక యూజ్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ రావడానికి అయితే ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా మీ ఫింగర్స్తో అయితే మీ ఫేస్ని మసాజ్ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల మనకి ఈ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ అనేది ఈ ప్యాక్ అనేది మనకి లోపల వరకు వెళ్ళి మనకి డీప్ మాయిశ్చరైజేషన్ చేసేసి మన స్కిన్ ఉన్న ఆ ఇచ్చింగ్నెస్ని తగ్గించేసి మన ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడానికి ఈ ప్యాక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరు ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే మీ ఫేస్ని అలా వదిలేసేయండి. ఈ విధంగా మీరు 1 వీక్ చేశారంటే మీకు బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు నేను వచ్చేసి అప్లై చేసి 15 మినిట్స్ అయితే అవుతుందండి. నేను ఇప్పుడు వచ్చేసి ఫేస్ అనేది వాష్ చేసుకొని రిజల్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. ఒక 5 మినిట్స్ నేను ఫేస్ అంతా వాష్ చేసుకొని వచ్చేస్తాను. నేను ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. ఇలా మీరు సాఫ్ట్ క్లాత్ తీసుకొని మీ ఫేస్ని అయితే ఒక్కసారి క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ కనుక చేసుకున్నారంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మన ఫేస్ అనేది ఆ డ్రైనెస్ నుంచి క్లియర్ అయిపోయి మన స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా ఉంచడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు వీక్లీ 2 టైమ్స్ వాడి చూడండి, మీ స్కిన్ డ్రైనెస్ నుంచి ఫుల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందండి. తప్పకుండా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఈ ప్యాక్ అనేది మీ ఫేస్ మీద వాడి మీకు ఎలా ఉందో కూడా మీరు 1 మంత్ యూజ్ చేసిన తర్వాత నా కమెంట్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.